ప్రశాంతంగా తిరుమలకెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటే తిరుమలలో వచ్చిన క్రౌడ్‌కి ఏకంగా నాకైతే చుక్కలు కనిపించాయి. అసలేం జరిగిందంటే నేనైతే చాలా డేస్ నుంచయితే తిరుమలకెళ్దాం అని చెప్పైతే ప్లాన్ చేస్తా ఉన్నాను. ఇంకా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే తిరుమలకైతే వెళ్ళాను. ఇక వెళ్ళిన వెంటనే దైవ దర్శనానికి టోకెన్స్ అయితే అడిగాను. దైవ దర్శనం టోకెన్సే కాదు ఏ టోకెన్స్ అసల 3 డేస్ దాకా అవైలబుల్‌గా లేవనైతే చెప్పారు. అసలు టోకెన్స్ ఎందుకు అయిపోయాయి అని చెప్పి అడిగితే అప్పుడు చెప్పారన్నమాట. రథసప్తమి వల్ల అసలు టోకెన్సే లేవు. ఉన్న టోకెన్స్ అన్ని ముందుగానే బుక్ చేసేసుకున్నారని. ఇక ఎలా అయినా సరే దేవుడిని దర్శనం చేసుకుందే ఇంటికెళ్ళకూడదని అయితే గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక అందుకోసమే ఫాస్ట్‌గా రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికైతే వెళ్ళాను. ఇక్కడి నుంచి క్రౌడ్‌ని చూడగానే నాకైతే చిన్నగా గుండె కిందకి జారిందనమాట. ఇక గట్టిగా మనసులో దేవుడినైతే దలుచుకొని అడుగులో అడుగేసుకొని టెంపుల్ దగ్గరికైతే వెళ్ళాననమాట. ఇంక అప్పుడే దేవుడినైతే మాడి వీధుల్లో అయితే ఊరేగిపిస్తా ఉన్నారు. ఇక ఆ మాడి వీధుల్లో దేవుడినైతే చాలా అంటే చాలా బాగా దర్శనం చేసేసుకొని అన్నదాన సత్రంకెళ్ళేసి తినేసి ఇంకా ఫ్రీ దర్శనానికైతే బయలుదేరాను. ఇక తిరుమలలో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అయితే నాకైతే ఫ్రీ దర్శనం 26 అవర్స్ అయితే పట్టింది. ఇక తిరుమలకొచ్చి తిరుమల లడ్డు తీసుకోపోకపోతే బాగోదని చెప్పేసి లడ్డుల కోసం వెళ్తే ఇక్కడ చూడండి క్యూ లైన్ ఎంత పొడుగుందో. ఇక ఈ క్యూ లైన్ చూసి నా 2 జేబుల్లో చేతులు పెట్టుకొని సైలెంట్ గా అక్కడి నుంచి అయితే ఇంటికైతే బయలుదేరిపోయాను. అవును ఇంతకీ మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళుంటే మీకు ఎన్ని అవర్స్ పట్టిందో దర్శనానికి కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. గోవిందా గోవిందా.